ఇలా తక్కువ రేట్లకి సరుకులు అందిస్తున్నారు కదా, చాలా మంచి విషయం అన్నది. జనాలు బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉందన్న? బాగుందన్న, మంచి క్వాలిటీ. మంచి క్వాలిటీ, చాలా బాగుంది. చాలా మంచి ఇచ్చారు. 10 రూపాయలకి ఇచ్చారు. బయట 50 రూపాయలు 60 రూపాయలు 10 రూపాయలు ఇచ్చారు. ఎన్ని రకాలు ఇచ్చారు? మొత్తం 7 రకాలు ఇచ్చారు. 7 రకాలు సరిపోతాయా? సరిపోతాయి. ఇంకేమైనా కావాలా గవర్నమెంట్? చాలా బాగుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. భోజనం ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఎక్కువైపోయింది. మాకు బాగానే చేస్తారు సార్ ఇప్పుడు దాకా. కాకపోతే లాస్ట్ లో నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత కింద ఏదో ఖచ్చితంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి దగ్గర అన్ని చేపిస్తారు. అన్ని విధాలు అందరికి సాయం వచ్చింది సార్. తినడానికి అయితే ఇబ్బంది ఏమి లేదు. ఓకే థ్యాంక్ యూ. మాకు పాల ప్యాకెట్ల కాడ నుంచి భోజనాలు కాంచి పులిహార, పొద్దున్న పూట టిఫిన్లు, ఉప్మా అన్ని పంపిస్తున్నారు. ఆదివారం నుంచి మేము నీళ్ళల్లో చిక్కిపోయాము. ఇళ్ళల్లో పిల్లలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. కరెంట్ ఒకటి లేదు, మాకు ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఎవరికి సమాచారం చెప్పాలన్నా బయట ఉన్న మా వాళ్ళకి ఫోన్లు చేయాలన్నా మాకు కరెంట్ లేదు, ఛార్జింగ్ లేదు మొబైల్లో. అయినా సరే ఇంటికి వచ్చి నైట్ పూట 10ంటికైనా వచ్చి ఫోన్లో లైట్లు వేసి టార్చ్ లైట్లు వేసి మాకు భోజనాలు అందిస్తున్నారు. ఏ ప్రభుత్వం వస్తుందా మీకు? మాకు ఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు అంతా ఫెసిలిటీ బాగానే పెట్టారు. హెలికాప్టర్ల నుంచి మాకు పైన డాబాల మీద భోజనాలు అన్నీ ఇచ్చారు. డ్రోన్ ద్వారా కూడా మాకు టిఫిన్లు అవి వచ్చినాయి. ఎమ్మెల్యే గారు మొన్న రాకపోయినా జగన్ గారు వచ్చారు, ఏం చేశారు? ఏమైనా చెప్పారమ్మా? చేయలేదు మాకు అసలు ఎవరు. ఆయనే మాకు అన్ని భోజనాలు కంచి వాలంటీర్లు కూడా వాళ్ళ తరఫున వచ్చి మాకు అన్నీ ఇచ్చారండి. మాకు బాగానే చూశారు. కాకపోతే మీరు కొంచెం ఇంకా ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని చెప్పి మీరు కొంచెం ఇదంతా తగ్గిపోయినాక మళ్ళీ ఈ పరిస్థితి మరి రాకుండా కొంచెం బాగా గట్టిగా కన్స్ట్రక్షన్ అటు కాలువలు కట్టిస్తే అదే కోరుకుంటున్నాం మేము. మళ్ళీ ఇబ్బందులు మేము పడలేవండి. చాలా చాలా ఆడవాళ్ళు బాగా ఇబ్బంది. అసలు డాబాల మీద మనిషి ఉన్నారు. దేనికి వెళ్ళాలన్నా ఎలా ఉండాలన్నా ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డామండి. ప్లీజ్ అండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఎవరికి చెప్పుకోలేము, చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా మాకు ఇదొక్క హెల్ప్ చేయండి. మళ్ళీ మీరే మా సీఎం అవ్వాలి. నమస్కారం అండి. మాది మూలపాడు గ్రామం అండి. మాకు వరదలు వచ్చి మేము అలువలు వచ్చినా అల్లాడిపోతుంటే మాకు చంద్రబాబు నాయుడు గారు మా ఆదా కనుక్కొని అర్ధరాత్రి మీద 2ంటికి వచ్చి మమ్మల్ని అందరినీ చూసి నేనుండాను అని భరోసా ఇచ్చి మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మా ఇంట్లో ఒక్క వస్తువు లేదండి, ఒక అన్నీ మునిగిపోయినాయండి. మాకు ఏమీ లేవండి. ఆ వయసులో కూడా ఆయన గారు వస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనే కాదు ఇంకా మంత్రులు కూడా వచ్చారండి చాలామంది. మాకు సంతోషంగా ఉందండి. మాకు చాలా బాగుందండి. మాకు వచ్చిన కానించి ఆయన వచ్చిపోయిన కానించి ఈ రోజు వరకు కూడా మాకు భోజనాలు, పాల ప్యాకెట్లు, మంచినీళ్ళు, మరి బిస్కెట్లు మొత్తం అన్నీ సఫలా ఇస్తున్నారండి. మాకు మరి నాయకులే కాదు అధికారులు కూడా వచ్చి అందరూ ఉండాము అని మేము చేస్తున్నారండి. మాకు ఏ రోజున మాకు అన్నీ పంపిస్తున్నారండి, ఇంటికి మాకు వస్తున్నాయండి. ఈ వయసులో మీరు మాకు సీఎం గారు ఉంటాం మాకు ఎంతో అవసరం అండి. మాకు ఇలాంటి సీఎం గారు మళ్ళీ మాకు రావాలండి. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా తిరుగుతున్నాడంటే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఆయనకి ఏం బాధ అండి అసలు అట్లా తిరగటం? అంత బాధ లేదు కదా, మా కోసం తిరుగుతున్నాడు. బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. మాకు ఎంతో భరోసా ఇస్తున్నాడు. నీళ్ళల్లో కూడా 75 ఏళ్ళ వయసులో కూడా అట్లా తిరుగుతుంటే ఆయన ఎంతో బురదపోతున్నారు ఆయన మీద. అట్లా బుయ్యొచ్చండి. అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందండి. ఈ రోజు కూడా వైసీపీ నాయకులు వచ్చి ఒక్కళ్ళు కూడా మేము ఉండామని మాకు ఎవరికి భరోసా ఇవ్వలేదు. నమస్తే అండి, మాది మూలపాడు గ్రామం అండి. ఇప్పుడు ఈ వరద బాగా వచ్చేసింది. వరదలో మేము చిక్కిపోయి ఉన్నాము, బాగా బురదల్లో వండిపోయాము, నీళ్ళల్లో వండిపోయాము. ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి హామీ ఇచ్చి చక్కగా ధైర్యం చెప్పి మాకు పెన్షన్ కూడా మాకు 31వ తారీఖే ఇచ్చారండి. పెన్షన్ కూడా తీసుకున్నాం మేము. మాకు భోజనం ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడే మాకు కావాలి, రావాలి. మాకు ఇదే మాకు పట్టుదలండి. మాకు మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మాకు అదే కావాలండి. గోల్పాడు గ్రామం అంటే గోల్పాడులో వరదలు వచ్చి బాగా భారీగా పురిగిపోయినాయి. ఇది మొత్తం తెల్ల అంధకాలంలో వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు నైట్ 2:30 గంటల వరకు వచ్చి బాగా పసిపిల్లగాళ్ళలాగా అందరినీ అధికారులందరినీ అప్రమత్తం చేసి బాగా మూలపాడంతా అభివృద్ధి చేశారు. నేను ఉన్నానని భరోసా ఇచ్చి ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం.
అని మేము భావిస్తున్నాం. ఫుడ్ అందరి ఆహారం మంచినీళ్ళు అన్ని సరఫరా బాగా చక్కగా చేసినాడు. పశువులకి మేత ఇచ్చినాడు, అందరికీ బాగానే చేశాడు అందరికీ. సీఎం గారు స్పందించిన తీరు బాగానే ఉంది. ప్రతి ఇంటికి వాటరు పాలు శుభ్రంగా అందినాయి అందరికి. మేము అసలు నేను బయటికి వెళ్ళి లైన్లో నుంచోలేదు, ఎక్కడ అడగలేదు, ఇంటింటికి తెచ్చిచ్చారు. ఫస్ట్ రోజే అలసత్వం ఉంది, తర్వాత 2 రోజులు సఫిషియెంట్ గా ఫుడ్, వెజిటబుల్ బిర్యానీ ఒకటి ఇచ్చారు, ఆ తర్వాత సాంబార్ రైస్ ఇచ్చారు. వాటర్ మాత్రం సఫిషియెంట్ గా క్యానల్ అంటే బ్యారల్ పంచారు. గవర్నమెంట్ స్పందన బాగుంది. ఇక ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేయలేం. ఇలా తక్కువ రేట్లకి సరుకులు అందిస్తున్నారు కదా, చాలా మంచి విషయం అనేది. జనాలు బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉందన్న? బాగుందన్న, మంచి క్వాలిటీ, చాలా బాగుంది. చాలా మంచి విషయం. 10 రూపాయలకి ఇచ్చారు, బయట 50 రూపాయలు 60 రూపాయలు 10 రూపాయలు. ఎన్ని రకాలు ఇచ్చారు? మొత్తం 7 రకాలు ఇచ్చారు. 7 రకాలు సరిపోతాయా? సహాయం అందుతుందా? బాగానే అందుతుంది. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మంచిగా అందుతున్నాయి, అన్ని ఇబ్బంది పడకుండా. ఈ కష్ట సమయంలో ప్రభుత్వ సహకారం ఎలా ఉంది మీకు? చాలా 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 బాగుంది. మీకేమేమంది? మాకు అన్ని అందుతానే ఉన్నాయి, అందవలసినవన్నీ అందుతూనే ఉన్నాయి, పంపించినవన్నీ టైంకి ఫుడ్ అన్ని వచ్చినాయండి. జగన్ రెడ్డి మీకు సహాయం అందలేదు అంటున్నారు, నిజంగా మీకు సహాయం అందలేదా? అంతా ఉత్తమ మాటలేనండి, అవన్నీ ఏయో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు ఆయన. అంతవరకు మాకు అసలు ఆయన చెప్పే మాటలకి ఈయన చేసే పనులకి అస్సలు సంబంధం లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మూలపాడ గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం. మాకు వరదలు బాగా వచ్చినాయి. మూలపాడ గ్రామం అంతా మునిగిపోయింది. రైతులు కూడా, పొలాలు కూడా, పంటలు కూడా మునిగిపోయినాయి బాగా. బాబుగారు ఆ టైంలో 2 గంటల సమయంలో వచ్చారు. 75 సంవత్సరాలకు కూడా ఈ రోజుకు అలా తిరుగుతున్నాడు. బాబుగారు తిరుగుతున్నాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది. బాబుగారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ బాధల కన్నా ఆనందం ఎక్కువగా ఉంది మాకు. పిల్లా జల్లలు అందరూ రోడ్ల మీద కూర్చొని పాపం ఎంతో ఇది అయ్యారు. పాల ప్యాకెట్లు, మంచినీళ్ళు అన్నీ అందిస్తున్నారు మాకు. అధికారులకు కూడా చెప్పి అందరిని పరామర్శించి వెళ్ళారు. వెళ్ళి మీకేం భయం లేదు, నేనున్నానని భరోసా ఇచ్చారు. ఇచ్చి మీ ప్రాణాలతో మేము మీ ప్రాణాలు బాగా చూసుకొని మీరు బయట ఉండండి, మేము చూసుకుంటాను మీ అందరినీ, మీకేం భయం లేదు, మీరు తోడుగా నీడగా ఉంటానని ఆ వయసుకి ఆయన చెప్పి వెళ్ళారు. అది మాకు బాగా సీఎంగా ఉండాలి. ఆయనే బాబుగారే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాను. ఆయనే సీఎంగా ఉండాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అన్ని చక్కగా అందుతున్నాయండి. అధికారులే గాని, ప్రభుత్వం గాని ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ కానించి ప్రతి టిఫిన్ ద్వారా చాలా మంది వచ్చి ఇస్తున్నారు. సార్ ఇక్కడైతే ప్రభుత్వాలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. మంత్రుల కానించి ఎమ్మెల్యేల వరకు, అధికారుల వరకు చాలా చక్కగా స్పందించి ప్రతి ఒక్కరిని బోట్ల ద్వారా తీసుకురావటం, వారికి టిఫిన్లు, భోజనాలు అందించడం. కొద్దిగా అక్కడక్కడ లోపాట్లున్న కొద్దిగా పట్టుకొని వాళ్ళు దాన్ని పెద్దగా సాగదీస్తున్నారు తప్ప ప్రభుత్వం అయితే విఫలం అవ్వలేదు. చాలా చక్కగా అందించారు, చాలా చక్కగా చేశారు. వైసీపీ వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలాంటి సమయంలో అందరూ కలిసి పని చేయాలి తప్ప కుళ్ళు రాజకీయాలు చేయకూడదు సార్. నిన్న వచ్చారు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వచ్చారు 3 గంటల సేపు ట్రాఫిక్ ఆపేశారు. ఇక్కడ భోజనాలు వసంతి కలగలేదు. అది కాక వాళ్ళు నిన్న ఒక్కసారి వచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గాని, వాళ్ళ తరపున ఎంపీ గాని ఎవరు ఇక్కడ పర్యటించలేదు. బాధితుడు ఎవరున్నారు వాళ్ళందరి దాకా కూడా సాయం అందింది సార్, 100కి 99% అందింది. ఏదో అక్కడ కొరత మంత్రిగా అందలేదు. ఆ ఒక్కటే బయటకు లాగుతున్నారు తప్ప 100కి 99% ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అక్కడ వాటర్ బాటిల్ కానివ్వండి, నిత్యం ప్రతి వాలంటీర్లు, ఇక్కడ అడ్మిన్లు గాని, సచివాలయం మెంబర్స్ గాని బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందా? అందుతుంది, భోజనం అందుతుంది, టిఫిన్ అందుతుంది, టయానికి అందిస్తూనే ఉన్నారు మాకు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉందండి? పర్వాలేదండి, అంతా బాగానే ఉంది.